प्रभु यीशु मसीह के महान नाम से అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాము. सबको वंदना और शुभ कामनाएं देते हैं. ఈ రోజు ఆరాధన కొరకు బైబిల్ గ్రంథంలో నుండి आज की आराधना के लिए बाइबल में से 92వ కీర్తన भजन संगीता 92 1 2 3 4 5 4 8 12 15 1 2 3 4 8 12 15 అందరూ కలిసి చదువుకుందాం. भजन संगीता 92 1 से लेकर 4 तक, उसके बाद 8वां वचन, 12वां वचन और 15वां वचन एक साथ मिलकर पढ़ेंगे. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడైన నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసమును, ప్రతి సంవత్సర సర్వమండలములోను గంభీర ధ్వనితో సిద్ధార్థమును ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. యెహోవా 8వ వచనం, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండువు. 12 15 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయులు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. 15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉండుదురు. దేవుని సాయం వరకు ప్రార్థన చేస్తున్నాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे. సోదర ప్రభా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రభా, ఈ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభా మీకే స్తుతులు వందనాలు ప్రభా. అర్హత లేని మాకు ప్రభా, యోగ్యత లేని మాకు మీరు ప్రభా ఈ యొక్క కృపదారుగా మమ్మల్ని రక్షించుకొని ఈ యొక్క ప్రభా మమ్మల్ని ప్రభా ఈ విధంగా నిలబెట్టేందుకు మీకే స్తుతులు వందనాలు ప్రభా. ఈ యొక్క పరం నుండి ప్రభా మమ్మల్ని అభిషేకించి ఈ యొక్క ప్రభా ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు ప్రభా మీరుండి నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ప్రభా ఆరాధన కొరకు 92వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, 8, 12, 15 వచనాలు ప్రభా మేము చదువుకున్నాం. కానీ ప్రభా విస్తారంగా ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఇంకా ప్రభా మీ యొక్క అభిషేకం ప్రభా మీ యొక్క పరం నుండి మమ్మల్ని అభిషేకించండి. నన్ను ప్రభా తర్జుమా చేస్తున్న జ్ఞానశక్తిని బట్టి ఆశీర్వదించండి ప్రభా. మీరు ప్రభా అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా బంధిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభా అంధకార శక్తులను, చీకటి శక్తులను సులుసాట మరుగు చేసిన ప్రభా మీ యొక్క మహిమను ప్రభా మేము ఇక్కడ ప్రసరించి చేసడానికి సాయం దయచేయండి. ఇంకా ప్రభా మాకు సాయం దయచేయండి. పరం నుండి ప్రభా మీరు ప్రభా మమ్మల్ని మాకు సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ప్రభా ధ్యానించుకొని మేము ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సాయం దయచేయమని అడుగుతూ ఒక చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బదులుకున్నాను తండ్రి. भजन संगीता 92 ఇక్కడ పైన రాయబడింది విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. ऊपर में लिखा गया है भजन विश्राम के दिन के लिए गीत. ఈ యొక్క కీర్తన వచ్చేసి ఒక విశ్రాంతి దినానికి అనుకూలము. ये जो भजन है विश्राम दिन के लिए अनुकूल है. ఇక్కడ యెహోవాను స్తుతించుట మంచిది. यहाँ पे पढ़ते हैं यहोवा की स्तुति करना यानी यहोवा का धन्यवाद करना भला है. ఆయన స్తుతులకు యోగ్యుడుగా ఉంటున్నాడు కాబట్టి वो स्तुति के योग्य है, इसलिए అందుకే ఆయనకు స్తుతించుట మంచిది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. इसीलिए संगीतकार कहता है यहोवा का धन्यवाद करना भला है. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. हे परम प्रधान तेरे नाम का भजन गाना. ఈ యొక్క కీర్తనకు ఒక అంశము इस भजन संगीता का जो विषय है యెహోవాను స్తుతించుట మంచిది. यहोवा का धन्यवाद करना भला है. ప్రతి ఉదయం అందరూ స్తుతిస్తున్నారు. हर सुबह हर जन परमेश्वर की स्तुति करते हैं. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. लोग याद करते हैं. అందువల్ల ఆయన వచ్చేసి యోగ్యుడిగా ఉంటాడు కాబట్టి ఆయన వచ్చేసి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. क्योंकि वो योग्य है इसीलिए हम उसे याद करते हैं.
ఆయన స్తుతించడం కూడా మంచిది. उसको धन्यवाद करना भी भला है। ఇంకా ఇస్తాను చూద్దాం. కీర్తనలు 150 स्थान में देखेंगे भजन संहिता 150 ఒకటో వచనం. पहला वचन। యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఎక్కడ ఆయనను స్తుతించాలి? ఆయన పరిశుద్ధాలయంలో ఆయన స్తుతించాలి. कहाँ उसकी स्तुति करना है? उसके पवित्र स्थान में उसकी स्तुति करना है। దేవుని సంఘంలో స్తుతించాలి. परमेश्वर के घर में उसकी स्तुति करना है। పరిశుద్ధ బిడ్డలతో చేరి మనం స్తుతించాలి. परमेश्वर के पवित्र बच्चों के साथ मिलकर स्तुति करना है। ఆయన భవనంలోనే ఆయన సన్నిధానంలోనే మనం స్తుతించాలి. उसके भवन में उसके सम्मुख परमेश्वर की स्तुति करना है। యెహోవాను స్తుతించడం మంచిది. यहोवा का धन्यवाद करना भला है। కీర్తనలు 7:17 भजन संहिता 7वां अध्याय 17वां वचन। యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. मैं यहोवा के धर्म के अनुसार उसका धन्यवाद करूंगा సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. और परम प्रधान यहोवा के नाम का भजन गाऊंगा। ఆయన నామము సర్వోన్నతుడైన నామము. और उसका जो परम प्रधान उसका नाम है। ఈ యొక్క కీర్తనలో ఆయన యొక్క నామము 7 సార్లు ఉచ్చరించబడింది. इस भजन संहिता में 7 बार उनका नाम को उच्चारण किया गया है। సర్వోన్నతుడైన నామము మహోన్నతుడైన నామము అని. क्योंकि परम प्रधान यहोवा का नाम और ऊंचा नाम करके बनाया गया है। ఇక్కడ వచ్చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. उसको धन्यवाद भी हमें देना है। మనం చేసిన ఉపకారం బట్టి మేలును బట్టి और उन्होंने जो भलाई की है, जो उपकार किया है, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. उनको स्तुति धन्यवाद हमें देना है। కీర్తనలు 135:3 వచనము. भजन संहिता యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన నామము మనోహరము. उसका नाम यहोवा के नाम की स्तुति करो, मनोहर है उसका नाम। యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. क्योंकि यहोवा दयालु है और उसकी स्तुति करो। ఆయన నామమును కీర్తించుడి, ఆయన అది మనోహరము. और उसके नाम का भजन गाओ, क्योंकि ये मनोहर है ఆయన అత్యున్నతమైన దేవుడు. और वो परम प्रधान परमेश्वर है। అందువల్ల మనం అందరినీ ఆ యొక్క నామాన్ని స్మరిస్తున్నాము. हम सभी उस नाम को स्मरण करते हैं ఆయన యోగ్యుడిగా ఉంటున్నాడు కాబట్టి और वो योग्य है, इसलिए మనం అందరము ఆయనకు స్తుతులు ఆరాధన చెల్లిస్తున్నాము. हम सभी उसकी स्तुति और आराधना करते हैं। యెహోవాను స్తుతించుట మంచిది. यहोवा का धन्यवाद करना भला है। 92 भजन संहिता 92 2వ వచనం 2:3 दूसरा और तीसरा वचन। మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 గంటల స్వరమండలముతోనూ, గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 గంటల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. प्रातः काल को तेरी करुणा और प्रति रात तेरी सच्चाई का प्रचार करना, 10 तार वाले भाजे और सारंगी पर और वीणा पर गंभीर स्वर से गाना भला है। ఆయన యొక్క కృపను ప్రతి ఉదయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. क्योंकि उसकी करुणा को प्रति काल में उसे याद करना है। మన ఉదయానికి వచ్చేసి ఆయన కృపతోటి మనం ప్రారంభించాలి. और उसको सारी सुबह उसकी करुणा से हमें प्रारंभ करना है। మన రాత్రి ముగించేది వచ్చేసి ఆయన విశ్వాసంతో మనం ముగించాలి. और हमारी रात्रि को विश्वास से में पूरी करना है। దానికి వచ్చేసి స్వరమండలంతోనూ తంతి వాద్యములతో మనం ఆయనను స్తుతించాలి. क्योंकि 10 तार वाले बाजे और सारंगी और वीणा पर गंभीर स्वर से गाकर गाना है। మనం ఎన్నో చేసి అన్నిటిని స్తుతించడం ద్వారా ఆయనకు మంచిదిగా మనం ఉంటున్నాము. क्योंकि ये सब उनकी स्तुति करने के द्वारा सब कुछ उसके लिए भला होता है। కీర్తనలు 90:14 भजन संहिता 90 अध्याय 14 वचन। ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఆయన వచ్చేసి ఆయన కృపతో మనము మన యొక్క దినాన్ని ప్రారంభించినప్పుడు जब हम उसकी करुणा से जब अपने दिन को प्रारंभ करते हैं, మనం తృప్తిపరచబడుతున్నాము. तब हम तृप्त होते हैं। అప్పుడు వచ్చేసి మన దినమంతా మనం సంతోషంగా ఉత్సాహంగా మనం ఆ యొక్క దినాన్ని గడుపుతాము. तब हम अपने जीवन भर, अपने दिन भर हम आनंद से उत्साहित के साथ अपने
जीवन को बिताते हैं। ఆయన కృపతోటి ఆయన మన దినాన్ని ప్రారంభించాలి. तो उसकी करुणा से अपने दिन को हमें प्रारंभ करना है। కీర్తనలు 89:1-2 भजन संहिता 89 पहला और दूसरा वचन। యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకుంటున్నాను. యెహోవా యొక్క కృపాతిశయం నిత్యము నేను కీర్తించెదను. क्योंकि यहोवा की जो करुणा है मैं सदा गाता रहूंगा। మనం ఎప్పుడు ఆయన కృపాన్ని మనం నిత్యము స్తుతిస్తూ ఉండాలి. हम उसकी करुणा के विषय सदा हमें गाते रहना है। ఆయన కృపతోటి మన దినచర్యాన్ని ప్రారంభించాలి. और उसकी करुणा से दिन प्रातः काल को प्रारंभ करना है। ఆయన యొక్క కృపాతిశయము నిత్యం మనం కీర్తిస్తూ ఉండాలి. और उसकी करुणा के विषय सदा हमें गाते रहना మనం है। నడిచేటప్పుడు हम चलते समय మన యొక్క ఉద్యోగ మన యొక్క పరిసరాలలో हमारे जहाँ पर हम नौकरी करते हैं, మన వాహనాలు వెళ్ళినప్పుడు కూడా ఆయన యొక్క కృపను ఆయన నిత్యము స్తుతిస్తూ ఉండాలి. क्योंकि हम वाहन में जाते समय नित्य परमेश्वर की स्तुति करना है। ఆయన దేవదూతల ద్వారా మనం కాపాడుతూ ఉన్నాడు. वो अपने स्वर्गदूतों के द्वारा हमारी रक्षा करता है। తరతరముల వరకు నీ విశ్వాసం నా నోటితో తెలియజేసేదను. और मैं तेरी सच्चाई पीढ़ी पीढ़ी तक बताता रहूंगा। ఆయన యొక్క విశ్వాసతను మన యొక్క నోటితోటి మనం చెప్తూ ఉండాలి. हम उसकी सच्चाई को अपने मुंह के द्वारा हमें बताते रहना है। మన తోటి సహోదరునికి చెప్తూ ఉండాలి. अपने साथी भाइयों से हमें कहना है। మన తోటి పనిచేసే యొక్క సహోదరునికి కూడా మనం చెప్తూ ఉండాలి. और हमारे संग जो काम करते हैं उन अपने भाई और बहनों को भी बताना है। ఆయన యొక్క విశ్వాసతను మనము మన నోటితోటే చెప్పాలి. हम उनकी सच्चाई को अपने मुंह से हमें बताना है। మొదటిది యెహోవాను స్తుతించడం మంచిది. पहला यहोवा की स्तुति करना भला है। రెండోది ఆయన కృప ఆయన యొక్క విశ్వాసతను మన యొక్క దినచర్యల్లో వచ్చేసి ప్రారంభం ఉండాలి. और उसकी जो करुणा है हमारे प्रातः काल हमारे दिन के प्रारंभ में रहना है। కృప నిత్యము స్థాపింపబడిననియు రెండవ వచనము तेरी करुणा सदा बनी रहेगी। ఆకాశమందే ఈ విశ్వాసతను స్థిరపరచుకున్నవనియు నేను అనుకుంటున్నాను. तो स्वर्ग में अपनी सच्चाई को स्थिर रखेगा। ఆకాశమందు ఆయన యొక్క విశ్వాసతను స్థిరపరచబడి ఉన్నది. क्योंकि स्वर्ग में अपनी सच्चाई को स्थिर रखेगा। నేను అనుకుంటున్నాను. मैंने कहा తరతరముల వరకు ఆయన యొక్క విశ్వాసతను మనం తెలియజేయాలి. क्योंकि पीढ़ी पीढ़ी तक उसकी सच्चाई को भी बताना है। ఆయన యొక్క విశ్వాసతను మనం ప్రచురిస్తూ ఉండాలి. और उसकी सच्चाई का प्रचार में करना है। కీర్తనలు 98:5 भजन संहिता 98 का 5वां वचन। సితారా స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరంతో గానము చేయుడి. మనం వచ్చేసి సితారా స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడాలి. देखिएगा मीना बजाकर यहोवा का भजन गाना है। ప్రతి వాక్యములతో వచ్చేసి మనం ప్రచురిస్తూ పాడాలి. मीना बजाकर भजन का स्वर सुनाओ। ఆయన వచ్చేసి గంభీర ధ్వని గల స్వరంతో మనం ఆయనను ఆరాధన చేయాలి. क्योंकि गंभीर ध्वनि से परमेश्वर की आराधना करना है। కీర్తనలు 153 भजन संहिता 150 तीसरा वचन। ఊరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతో సితారాతోను ఆయనను స్తుతించుడి. మనం ఇక్కడ వచ్చేసి 3వ వచనం ప్రకారంగా బూర ధ్వనితో ఆయనను స్తుతించాలి. देखिएगा नरसिंह में फूंकते हुए उसकी स्तुति करना है। స్వరమండలంతో సితారాతోను కూడా ఆయనను స్తుతించాలి. तारकी और वीणा बजाते हुए उसकी स्तुति करना है। ఆయన యొక్క ఆయన యొక్క కృపను उसकी करुणा को మన యొక్క జీవిత ప్రారంభంలో ఆయన యొక్క దిన ప్రారంభంలో ఆయన కృప ఉండాలి. हर प्रातः काल में दिन के प्रारंभ में उसकी करुणा होनी चाहिए। రాత్రి వచ్చేసి ఆయన యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేసుకోవాలి. और रात्रि के समय उसकी विश्वास को भी याद करना है। 92:4 వచనం చదవండి. भजन संहिता 92 4वां वचन। ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. ఆయన యొక్క కార్యముల చేత ఎంతో సంతోషపరుస్తున్నాడు. देखिएगा उसके कामों के कारण वो आनंदित होता है। నీ చేతి పనులు బట్టి ఉత్సాహించుచున్నాను. और तेरे हाथों के कामों के कारण जय जयकार करूंगा। ఆయన కార్యములు మన మీద వచ్చేసి ఎంతో ఒక రుచిగా ఉన్నది. क्योंकि उसके जो काम है हमारे प्रति कितना
123, 126, 3వ వచనం. भजन संहिता 126 तीसरा वचन। యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఆయన కార్యములు మన మీద గొప్ప కార్యముగా ఉంటున్నవి. कि उसके जो काम है हमारे प्रति बड़े हैं। మనం వచ్చేసి కార్యం ద్వారా మనము సంతోషపడుతున్నాము. हम उस कामों के द्वारा हम आनंदित होते हैं। ఆయన కార్యములు మన మీద గొప్పగా ఉంటున్నవి. उसके जो काम है हमारे प्रति बड़े हैं తద్వారా మనం ఆనందభరితంగా ఉంటున్నాము. और उससे हम आनंदित होते हैं। కీర్తనలో 111, 2, 3, 4. भजन संहिता 111 दूसरा और तीसरा चौथा वचन। యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఇప్పుడు యెహోవాను స్తుతించుట, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. यहोवा के काम बड़े हैं, जितने उसे प्रसन्न रहते हैं वे उन पर धन्य ध्यान लगाते रहते हैं। ఆయన యొక్క సభలో, ఆయన యొక్క సంఘంలో మనము ఆయన స్తుతించాలి. क्योंकि उसके घर में उसकी मंडली में हमें उसकी स्तुति करना है, పూర్ణ హృదయంతోనూ ఆయన స్తుతించాలి. पूरे मन से उसकी स्तुति हमें करना है। ఆయన క్రియలు గొప్పవి. उसके जो काम बड़े हैं, ఆయన క్రియలు, ఆయన కార్యములు గొప్పగా ఉంటున్నది మన మీద. क्योंकि उसके जो काम है, उसके जो कार्य हमारे प्रति बड़े हैं। వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. क्योंकि जितने भी उनसे प्रसन्न रहते हैं वे उन पर ध्यान लगाते हैं ఆ కార్యములో మనకి మహిమ ప్రభావం కలిగేదిగా ఉంటున్నది. और उसके काम जो है वैभवशाली और ऐश्वर्यमय होते हैं। ఆయన యొక్క కార్యములు వచ్చేసి మన మీద నిత్యం ఉంటున్నవి. और उसका जो काम जो है सदा हमारे ऊपर रहता है। ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. और उसका धर्म सदा तक बना रहेगा। ఆయన యొక్క కార్యములు మనం చేయడం ద్వారా हम उसके कामों को करने के द्वारा ఆయన యొక్క నీతి మన మీద ఉంటున్నది. उसकी जो धार्मिकता हमारे ऊपर रहती है। మొదటిగా మనం చూస్తున్నాము యెహోవాను స్తుతించుట మంచిది అని. पहला हमने देखा यहोवा का धन्यवाद करना होता है, రెండవది ఆయన కృప, ఆయన యొక్క విశ్వాసతను కలిగి ఉండాలి. क्योंकि दूसरी इसकी करुणा और उसकी सच्चाई को हमें रखना है। మూడవది ఆయన కార్యం మన ఎడల గొప్పదిగా ఉంటున్నది. और तीसरी इसके जो काम हमारे प्रति बड़े हैं। నాలుగవది चौथी बात 92:8 भजन संहिता 92 का ఆయన आठ वचन। నిత్యము మహోన్నతుడుగా ఉంటున్నాడు. और नित्य विराजमान वस्तु सदा वो विराजमान है। యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండుము. ఆయనే వచ్చేసి నిత్యం మహోన్నతుడుగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. क्योंकि यहोवा तो सदा विराजमान रहेगा ఆయన తరతరంలో వచ్చేసి నిలకడగా ఉండే దేవుడు. और वो सदा सदा वो बना रहने वाला परमेश्वर है। నిన్న నేడు యుగ యుగంలో ఒకటే రీతిగా ఉండే దేవుడు. क्योंकि आज कल और युगानियों एक से रहने वाले परमेश्वर है। కీర్తనలు 83:18 भजन संहिता 103 का 18वां वचन। యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆయన వచ్చేసి సర్వలోకంలో మహోన్నతుడైన వారు అందరుగాక. क्योंकि सारे पृथ्वी के ऊपर परम प्रधान है। వారందరూ వచ్చేసి అక్కడ లోకంలో అందరూ మన దేవుడు వచ్చేసి సర్వ లోకంలో మహోన్నతుడిని ఎరుగుదురు. क्योंकि वे सब जाने कि सारे पृथ्वी के ऊपर वो परम प्रधान है। యెహోవా నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడిని ఎరుగుదుము. जिससे ये जाने कि केवल तू जिसका नाम यहोवा है सारी पृथ्वी के ऊपर परम प्रधान है। ఆయన నామం నిత్యము మహోన్నతుడిగా ఉంటుంది. और उसका जो नाम है वो पृथ्वी के ऊपर परम प्रधान है। కీర్తనలో 102:27 भजन संहिता 102 का 27 वचन। నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయన ప్రతి ఒక్క సంవత్సరంలో ఆయన అంతం లేదు. क्योंकि उसके वर्षों का कोई अंत नहीं है। నీవు ఏకరీతిగా ఒకే రీతిగా ఉండే దేవుడు. क्योंकि वो तू वही है, तू एक समान रहने वाला परमेश्वर है। నీ సంవత్సరములకు అంతం లేదు. तेरे वर्षों का अंत नहीं है। ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. और वो आदि और अंत परमेश्वर है।
ఆయన వచ్చేసి ఒకే రీతిగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. क्योंकि वो एक समान रहने वाला परमेश्वर है। సర్వలోకంలో వచ్చేసి మహోన్నతుడు యొక్క నామమును ధరించి ఉన్న దేవుడు. वो सारी पृथ्वी के ऊपर परम प्रधान परमेश्वर है। 92 కీర్తన भजन संहिता 92 12వ వచనము. 12వ వచనం। నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగ్గు వేయుదురు, లెబనోను వీధి దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఇక్కడ నీతిమంతులు అభివృద్ధి పరచబడతారు. यहाँ पे धर्मी लोग खजूर के समान फूलेंगे। నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు. धर्मी लोग खजूर के समान फूले फलेंगे। లెబనోను దేవదారు వృక్షంలో వారు ఎదుగుతారు. लेबनोन के देवदार के समान बढ़ते रहेंगे। సామెతలు नीति वचन 10వ అధ్యాయం 6వ వచనం. 10वां अध्याय 6वां वचन। నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును, బలాత్కారము భక్తి విని నోరు మూసివేయును. ఆయన యొక్క బిడ్డలమైన మన మీదకి ఆశీర్వాదం, తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. उनके बच्चे जो हम हैं हमारे सिर के ऊपर आशीष आती है। నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. धर्मी पर बहुत से आशीर्वाद होते हैं। మనం ఆయన యందు యథార్థంగా జీవించిన వారికి, हम उसके प्रति जो धार्मिकता के साथ जीवन बिताते हैं, పరిశుద్ధంగా జీవించిన వారి మీదకి, जो पवित्र जीवन जो बिताते हैं उन पर వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. और उनके सिर के ऊपर आशीष आती है। సామెతలు 10:21 మొదటి భాగం. ये इसी अध्याय के 21 वचन। నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. అవి వచ్చేసి అందరం వచ్చేసి ఇప్పుడున్న దేవుని బిడ్డలైన మనము, यहाँ पे हम सभी परमेश्वर के बच्चे हम నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించాలి. धर्मी के वचनों से बहुतों का पालन पोषण होता है। ఆయన సువార్తను యొక్క లోకమంతటా ప్రచురించాలి. इसके सुसमाचार को संसार भर में प्रकट करना है, లోకం ప్రతి ఒక్కరికి ఆయన సువార్త అందాలి. क्योंकि संसार के हर कोने में इसके सुसमाचार पहुंचना ఆయన है। గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. वो परम प्रधान परमेश्वर है, ఎవరు నశించుట ఆయనకు ఇష్టం లేదు. क्योंकि कोई नाश हो जाए उनको पसंद नहीं है। సామెతలు 11:28. नीति वचन 28वां अध्याय। నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఇక్కడ వచ్చేసి అన్యులు అందరూ చాలా మంది ధనం మీద నమ్మకం పెట్టుకుంటారు. क्योंकि अन्य और कई लोग धन के ऊपर भरोसा रखते हैं, వారి యొక్క ధనం వచ్చేసి వ్యర్థమైపోతుంది ఒక రోజు. क्योंकि उनका जो धन है एक दिन व्यर्थ हो जाएगा। నీతిమంతులు వచ్చేసి చిగురాకు వలె చిగురిస్తూ ఉంటాడు. और धर्मी लोग नए पत्ते के समान लहलहाते रहेंगे। వారు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటారు. वे हर समय में वृद्धि पाते रहते हैं। వారి యొక్క జీవితంలో సంతోషభరితులుగా ఉంటారు. वे उसके जीवन में वे आनंदित रहते हैं। వారి దగ్గర ధనం ఉండదు. उनके पास पैसे तो नहीं रहेंगे, వారి దగ్గర బంధువులు ఇంకా ఎవరు ఉండరు. उनके पास रिश्तेदार सब कोई नहीं होंगे, నిజమైన దేవుడు వారి యొక్క సొంత రక్షకుడు యేసు ప్రభు వారు ఆయన వారి యొక్క హృదయాల్లో ఉన్నాడు. क्योंकि सच्चा परमेश्वर प्रभु यीशु मसीह को धारण करता हुआ उनके मन में है। అందువల్ల వచ్చేసి వారు సంతోషభరితులుగా ఉంటారు. इसीलिए वे आनंदित वे रहते हैं। సామెతలు 11:28. इसी अध्याय का 28 वचन, 30 వచనం మొదటి భాగం కూడా చదవండి. 30 वचन का पहला भाग भी पढ़िए। నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు యొక్క ఏదైతే ఇస్తారో అది జీవ ఫలంగా ఉంటుంది. क्योंकि धर्मी का जो प्रतिफल जो है वो जीवन का फल होता है। దేవుని వాక్యము ఇతరులకు చెప్పినట్లయితే जब परमेश्वर का वचन जब हम दूसरों को बताते हैं వారు నిత్య జీవము పరదేశ వాసులు అవుతారు. और वे वो अनंत जीवन में परदेशी के అదే वास होंगे, అదే నీతిమంతుని దగ్గర ఉన్న ఒక బలము. क्योंकि वही धर्मियों के पास रहने वाला बल है। అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్వాస్థ్యము. और वही प्रभु यीशु मसीह में दिया हुआ विनाश है। ఆయన बिడ్డలమైన మనము उनके बच्चे जो हम నీతిమంతులుగా జీవిస్తూ और धर्मी की तरह जीवन बिताते हुए ఇతరులకు సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. दूसरों को सुवार्ता में बताते रहना है। 92 కీర్తన 15వ వచనం. भजन संहिता 92 का 15वां वचन। వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇక్కడ వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుండురు. और जिससे प्रकट हो कि यहोवा सच्चा है और मेरी चट्टान है, उसमें कुटिलता कुछ भी नहीं। అన్ని వయసుల వారు जो हर एक आयु के लोग దేవుని స్తుతిస్తూ ఉంటారు. परमेश्वर की स्तुति करते रहते हैं। వచ్చేసి
యవనస్తులు, చిన్న బిడ్డలు, వృద్ధాప్యులు ఉన్న వారు అందరూ దేవుడిని అందరూ స్తుతిస్తూ ఉంటారు. क्योंकि जो बड़े हैं, जो बुजुर्ग हैं, जो बच्चे हैं, जवान हैं, ये सब परमेश्वर की स्तुति करते हैं। ఆయన వచ్చేసి ఆయనలో పొందిన బలము వచ్చేసి ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. क्योंकि उससे जो बल पाए हैं, सुवार्ता को वो प्रकट करते रहना है। ఎప్పుడు వారు వచ్చేసి శిబిరాకు వలె శిబిరిస్తూ ఉంటారు. बाद में नए पत्ते के समान में फलते रहते हैं। వారు మంచి సారం కలిగి ఒక ఫలము, ఒక సారము మంచి ఫలంగా ఉంటుంది. वे अच्छे फल में लाते, अच्छे रस में लाते हैं। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कोरिन्थियों की पत्री 1:18 पहला अध्याय 8वां वचन। ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతకు వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. हाँ, वो तुम्हें अंत तक दृढ़ भी करेगा कि तुम हमारे प्रभु यीशु मसीह के दिन में निर्दोष ठहरो। ఆయన బిడ్డలమైన మనము उनके बच्चे जो हम, ఆయన తన కుమారుని వచ్చేసి ఆయన అంతవరకు వచ్చేసి స్థిరపరిచి చేస్తున్నాడు. क्योंकि वो अपने जनों को, अपने बच्चों को अंत तक वो दृढ़ करता ఈ యొక్క है। లోకం అంతవరకు ఆయన యొక్క బిడ్డలకు స్థిరపరుస్తున్నాడు. इस संसार के अंत तक अपने बच्चों को स्थिर करता है। ఆయన నిజమైన దేవుడు. और वही सच्चा परमेश्वर है। ఆయన రాకడలో మనం అందరం వచ్చేసి ఎత్తబడే గుంపులో ఉంటాము. और उसके आगमन में उठाए जाने वाले झुंड में हम रहेंगे। ఆయన యొక్క విశ్వాసతను కాపాడుకుంటూ उनकी विश्वास की रखवाली करते हुए మనకు ముందుంచిన పరుగు పందెంలో మనం వచ్చేసి ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తాలి. क्योंकि हमारे सामने जो दौड़ है, उस दौड़ को हमें पूरी करना है। దాన్ని వచ్చేసి స్థిరంగా మనము చేతపట్టుకొని మనం ముందుకు సాగాలి. और उसे स्थिरता से पकड़े हुए हमें आगे बढ़ना है। కీర్తనలు 62:6 भजन संहिता 62 अध्याय 6वां वचन। ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదలింపబడను. ఇక్కడ కీర్తనలు 62:6 ప్రకారంగా भजन संहिता 62 6वां वचन के अनुसार ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు. क्योंकि वही हमारा गढ़ है ఆయనే మనకు వచ్చేసి రక్షణాధారంగా ఉంటున్నాడు. और वही हमारा उद्धार है ఆయన మనకు ఎత్తైన కోటగా ఉంటున్నాడు. और वही हमारी ऊंची चट्टान है। నా మహిమకు దేవుడే ఆధారము. क्योंकि मेरी महिमा के लिए परमेश्वर ही आधार है। ఆయన యొక్క మనం వచ్చేసి ఆయన బిడ్డలమైన మనము हम जो उनके बच्चे जो हम అన్ని వయసుల వారు सारी आयु के लोग, అందరూ ఆయన వచ్చి స్థుతిస్తుంటారు. क्योंकि वे सब परमेश्वर की स्तुति करते हैं। ఆయన ఆరాధిస్తూ శిబిరాకులు శిబిరిస్తూ ఉంటారు. उसकी आराधना करते हुए नए पत्ते के समान वे लहलहाते रहते हैं। యోహాను సువార్త 10వ అధ్యాయము యోహన్నా रचित सुसमाचार 10वां अध्याय 27, 28, 29 27, 28 और 29 वचन। నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన గొర్రెలమైన మనము उसकी जो भेड़े जो हम, ఆయన మెల్లని స్వరాన్ని మనము వినాలి. उसकी धीमी आवाज को हमें सुनना है। ఆయన్ను ధ్యానించినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలము. क्योंकि जब हम ध्यान करते हैं तभी उसकी आवाज को हम सुन पाते हैं। ఆయనకు వచ్చేసి ఆరాధన చేసినప్పుడు ఆయన మెల్లని స్వరాన్ని మనం వింటాము. क्योंकि उसकी आराधना करते समय उसकी धीमी आवाज हम सुनते हैं। వాటిని నేను ఎరుగుతాను. और उसे मैं जानता हूँ, ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన ఎరుగుతున్నాడు. क्योंकि उनके बच्चे जो हम हैं, जो हमारा परमेश्वर में जानता है। ఆ గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని చెప్తున్నాడు. वो कहता है वो भेड़े मेरे पीछे पीछे चलती है। ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, प्रभु यीशु मसीह कहता है, నా గొర్రెలు నా స్వరము వినును, क्योंकि मेरी भेड़े मेरी आवाज सुनती है। నేను వాటిని ఎరుగుతాను, मैं उन्हें जानता हूँ అవి నన్ను వెంబడిస్తాయి, और वो मेरे पीछे पीछे चलती है। నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, और मैं उन्हें अनंत जीवन देता हूँ। నేను వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. और कहता है मैं उन्हें अनंत जीवन देता हूँ, కనుక అవి ఎన్నటికీ నశింపవు. इसीलिए वे कभी नष्ट ना होगी। వారు వచ్చేసి ఆ యొక్క బిడ్డలైన మనం ఎప్పటికీ నశించే వారుగా లేము. क्योंकि उनके जो बच्चे जो हैं, कभी हम नष्ट ना होंगे। ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. और कोई उन्हें मेरे हाथ से छीन ना देगा। అవి వచ్చేసి ఆయన యొక్క స్వాధీనంలో మనం ఉన్నప్పుడు जब हम उसके
अधीन जब हम रहते हैं, ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉన్నప్పుడు, जब उसके समूह में रहते हैं, ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన మెలన స్వరాన్ని వింటున్నప్పుడు, जब नित्य प्रार्थना करते हैं, उसकी धीमी आवाज जब हम सुनते हैं, ఆయన మనము ఈ యొక్క లోకంలో మనము వ్యవహరించము. हम उसके हम इस दुनिया में वैसा व्यवहार नहीं करेंगे. మనం ఆయన యొక్క మెలన స్వరాన్ని వినేవారే ఉంటాము. हम उसकी धीमी आवाज सुनने वाले होते हैं ఆయన వెంబడించే వారే మనం ఉండాలి. और उसके पीछे पीछे चलने वाले होना है. ఆయన చేసిన మనకు చేసిన గొప్ప మేలును ఆశీర్వాదం బట్టి उन्होंने जो भलाइयाँ की है, जो आशीष जो हमें दिया है, మనం నిత్యము ఆయన స్తుతిస్తూ ఉండాలి. और नित्य हम उसकी स्तुति करते रहना है. ఆయన మొదట ఏం చెప్పుకున్నాడు? जैसे पहले उन्होंने कहा है, యెహోవాను స్తుతించుట మంచిది. क्योंकि यहोवा का धन्यवाद करना भला है. రెండోది ఆయన కృప, ఆయన యొక్క విశ్వాసతను మనం వచ్చేసి కలిగి ఉండాలి. और दूसरा उसकी करुणा और उसकी सच्चाई में हमें बने रहना है. ఆయన మన ఎడల ఆయన కార్యము గొప్పగా ఉంటున్నది. और उसके जो हमारे प्रति जो काम है वो बहुत बड़े हैं. నాలుగోది ఆయన నిత్యము మహోన్నతుడిగా సర్వలోకంలో ఆయన యొక్క నామాన్ని నిత్యము సర్వోన్నతుడని చెప్తూ ఉంటారు. और चौथे, परमेश्वर परम प्रधान परमेश्वर है और नित्य उसका सुसमाचार में प्रकट करता है. నీతిమంతులు ఖర్జూర వృక్షంలో అభివృద్ధి చెందుతారు. और धर्मी लोग खजूर के समान में फूले फलेंगे. ఆయన 92:15 ప్రకారంగా ముసలితనమందు కూడా వారు చిగురాకులే చిగురిస్తారు. और जब भजन संहिता 92 अध्याय 15 वचन के अनुसार बुढ़ापे में भी वो फूले फलेंगे, नए पत्ते के समान लहलहाते रहेंगे. దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని మనం వినేవారిగా ఉండాలి. और प्रभु यीशु मसीह का स्वर, उसकी आवाज को हमें सुनना है ఆయన నిత్యము ఆరాధన చేస్తూ ఉండాలి. और नित्य उसकी आराधना में करना है. ఆయన యొక్క మనకు ఉంచిన యొక్క పరుగు పందెంలో మనము పరిగెత్తాలి. और जो दौड़ हमारे लिए है उसमें हमें दौड़ना है. కానీ ఆయన వచ్చేసి ఆత్మతోను సత్యంతో ఆరాధన చేసుకుంటాం. आइए अपने परमेश्वर की आराधना आत्मा और सच्चाई के साथ हम करेंगे. దేవుడి వాక్యం దీవించుకుందాం. परमेश्वर को आशीष करें.